రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏదైతే అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి, వారిని ఈ యొక్క బర్తరఫ్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధానమంత్రి వారిని కోరుతా ఉన్నాం. ఆ రాష్ట్రపతి వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎందుకంటే ఒక రాజ్యాంగం రాసినటువంటి రచయిత మరి ఆయన ఆ యొక్క అంబేద్కర్ గారిని ఈ విధంగా అవమానించడం అంటే వాళ్ళకు కంట కవరం ఎక్కువ ఆ విధంగా మాట్లాడడం జరుగుతున్నది. ఇటువంటి పద్ధతి మార్చాల్సిన అవసరం ఉంది. యావత్తు ప్రజలు కూడా ఈ యొక్క అమిత్ షా పైన తిరుగుబాటు చేయాల్సిందిగా మరి అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడిదక్కడ నిరసన ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఈ యొక్క తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ అన్ని కలెక్టర్ ఆఫీసులందు ఈ యొక్క నిరసనను తెలియజేస్తూ బర్తరఫ్ చేయాలని మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అందువల్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరి ఆయన పైన వెంటనే చర్య తీసుకొని బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరంకుశానికి మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఈ యొక్క అరాచకానికి మరి ఈరోజు నిదర్శనం ఒక రాజ్యాంగ కర్తను ఈ విధంగా అవమానిస్తున్నాం అంటే వాళ్ళకి ఎంత కంట కవరం ఎక్కువైందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. యావత్తు ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పద్ధతి మానుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాను ఈ యొక్క రాష్ట్రపతి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఒకవేళ ఆయన పైన చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.